ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ ఆర్డర్ అంటే ఏంటి, ఏఎంఓ ఆర్డర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సింపుల్ ఆర్డర్, ఏఎంఓ ఆర్డర్ కోసమే నేను వీడియో చేస్తున్నాను. మీరు ఇదే అబ్స్ట్రాక్ట్ లో కవర్ ఆర్డర్ కానీ ఓసిఓ ఆర్డర్ అంటే బ్రాకెట్ ఓసిఓ ఆర్డర్ కానీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెబ్సైట్ ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మాత్రం నేను సింపుల్ ఆర్డర్, ఏం ఆర్డర్ అంటే అనేది మీకు క్లియర్గా చెప్పడానికి చూస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే బజాజ్ ఫినాన్స్ స్టాక్ అనేది తీసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, సింపుల్ ఆర్డర్ అంటే ఏంటంటే సింపుల్ ఆర్డర్ ఓన్లీ డెలివరీనే పనిచేస్తుంది ఫ్రెండ్స్. డెలివరీ అంటే ఏంటంటే మనం ఈరోజు స్టాక్స్ని తీసుకొని 3230 రూపీస్లో ఉన్న ప్రైస్ దగ్గర మనం ఈరోజు ట్రేడ్ చేయడానికి స్టాక్స్ అనేది కొనుక్కొని అంటే మనం బై చేసి ఒక 10 days తర్వాత మనం ఎంతో కొంత ప్రాఫిట్లో ఉన్నప్పుడు సెల్ చేసుకోవడానికి మనం ఇది అనేది ఉపయోగిస్తాం. దీని గురించి ఏం చేయాలి మనం ఫస్ట్ అంటే క్వాంటిటీ వచ్చేసి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటారు, సపోజ్ ఒక 100 క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే 100 క్వాంటిటీ ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే అంటే ఇంట్రాడే ఆ రోజు అనేది ఆ రోజుకి ఇంట్రాడే అంటే ఆ రోజు అయిపోయేది అని ఇంట్రాడే అంటాం. డెలివరీ అంటే ఏంటంటే ఈ రోజు తీసుకుని ఒక 10 days తర్వాత మనం ఇప్పుడు బై చేసి 10 days తర్వాత సెల్ చేయడానికి మనం డెలివరీలోకి వెళ్ళి ఇక్కడ సింపుల్ ఆర్డర్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. క్లిక్ చేసేది ఇక్కడ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ అంటే ఏంటి, మీరు ఈరోజు ఇప్పుడు మార్కెట్ అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం తీసుకోవాలనుకుంటే మార్కెట్ ఉంచుతారు. లేకపోతే లిమిట్ అంటే ఏంటంటే ఇప్పుడు 3223 దగ్గర బై చేయాలనుకున్నప్పుడు మనం లిమిట్ అనేది క్లిక్ చేస్తాం. 3023 ఇచ్చేసి మనం ఏం చేస్తాం, ఆర్డర్ కొట్టేసి రివ్యూ కొట్టేసి ఆర్డర్ కొట్టేస్తే అక్కడ మనం ఇచ్చిన లిమిట్ ప్రకారం మనకు బై అవుతుంది. మనం ప్రాఫిట్ ఉన్నప్పుడు మన స్టెప్ అయినా మనం తర్వాత అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే వచ్చేసి మనకేంటి ఎస్ఎల్ లిమిట్ అంటే ఏంటంటే ఈరోజు 3223 ప్రైస్ నడుస్తుంది ఫ్రెండ్స్. 3250 ఎబో నేను కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఎస్ఎల్ ఆర్డర్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తాం, మనం అప్పుడు ఏ ప్రైస్ దగ్గర కొనుక్కుంటామో ఆ ప్రైస్ అని ఇక్కడ ఇచ్చేసి మనం క్లిక్ కొట్టేసి మనం అనేది బై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకు వచ్చేసి సింపుల్ ఆర్డర్ ఫ్రెండ్స్. సింపుల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఎస్ఎల్ఎం అనేది మనకు పెద్దగా ఉపయోగించాం ఫ్రెండ్స్. ఎస్ఎల్ఎం అనేది మనం పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అది దాని గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇంతలో చేసి లెంత్గా అయ్యి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఎస్ఎల్ మార్కెట్ అనేది సపరేట్ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మార్కెట్ అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం బై అవుతుంది. లిమిట్ అంటే మనం ఏ ప్రైజ్లో లిమిట్ ప్రైస్ అంటే ఒక ప్రైజ్లో ఫిక్స్ చేసిన ఆ ప్రైజ్ అవుతుంది. ఎస్ఎల్ లిమిట్ అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కంటే ఇంకొద్దే పైన కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం చూడలేని పరిస్థితుల్లో మార్కెట్ ఇప్పుడు చూడలేను, నేను 3300 నేను కొనాలనుకుంటున్నా అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఎస్ఎల్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏ ప్రైస్లో కొనాలనుకుంటాం ఆ ప్రైస్ ఇక్కడ ఇచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్ ఇక్కడ ఇచ్చేసి ఆటోమేటిక్గా మనం ఆర్డర్ ప్లేస్ చేసేసి తర్వాత మనం మార్కెట్ చూడపోయినా కానీ ఆటోమేటిక్గా అదే మార్కెట్ అనేది తీసేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనం ఏఎంఓ ఆర్డర్ అంటే ఏంటనేది సెల్ సైడ్ చూద్దాం. ఏఎంఓ ఆర్డర్ అంటే ఏంటంటే డెలివరీలో కానీ ఏఎంఓ ఆర్డర్లో కానీ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు కూడా సపోజ్ మనకి ఏంటంటే 330కి మార్కెట్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇందులో మీ దగ్గర కొన్ని క్వాంటిటీ ఏమైనా ఉన్నాయి, మీ దగ్గర 100 క్వాంటిటీ మీరు బై చేసుకొని ఉంచారు. ఇప్పుడు మీరు ప్రాఫిట్లో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే రేపు మార్కెట్ చూస్తానికి మీకు కొద్దిగా వీలు పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే డెలివరీకి వచ్చేసి మీకు ఏ స్టాక్లో తీసుకొని ఏం అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్, ఏఎన్ఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. తర్వాత ఏం చేస్తామంటే మీరు ఇక్కడ వచ్చేసి లిమిట్ ఇచ్చేస్తారు. లిమిట్ ఇచ్చేసి మీరు ఏ ప్రైస్ అయితే మీరు 2000లో కొన్నారు, ఇప్పుడు 3320లో మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ 320 ఇచ్చేసి మనం రివ్యూ కొట్టేసి ఆ రోజు క్వాంటిటీ మీరు ఎంత క్వాంటిటీ సెల్ క్వాంటిటీ ఇచ్చేసి మనం రివ్యూ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడంటే పని చేయదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ రన్నింగ్లో ఉంది కదా. ఈ మార్కెట్ రన్నింగ్లో ఈ ఆర్డర్ని పని చేయదు. రివ్యూ కొట్టేసి మనం సెల్ చేస్తే మనకి ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ టుమారో కానీ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆటోమేటిక్గా సెల్ అనేది చేసుకుంటున్నప్పుడు మన మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మన ఫండ్స్ వచ్చేసి మన అకౌంట్లో అనేది యాడ్ అవుతుంది. ఇది మనకు ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఇందులో కూడా బైలో కూడా చూద్దాం. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ ఇచ్చేసి సపోజ్ మీరు డెలివరీ పర్పస్లో కొనగాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూడలేని పని ఏంటంటే 9K తీసుకుందాం అనుకుంటారు, మార్కెట్ ఓపెన్ కావాలి. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ పెట్టేసి మార్కెట్లో కంటే మార్కెట్, లిమిట్ కావాలంటే లిమిట్, ఎస్ఎల్ కావాలంటే ఎస్ఎల్ మార్కెట్ కంటే ఎస్ఎల్లో ఇచ్చేసి మీరు
ఇక్కడ ఏ ప్రైస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఇదంటే మార్కెట్, ఏ ప్రైస్ అయితే ఇవ్వాలనుకుంటే ఆ ప్రైస్ ఇక్కడ ఇచ్చేసి ఆటోమేటిక్గా రివ్యూ కొట్టేస్తే మనకి మనం తీసుకున్న షేర్ క్వాంట్స్ అనేవి మన అకౌంట్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం తర్వాత వాటిని ప్రైస్ అనేది ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ ఉందో అప్పుడు మనం వీటిని సేల్ చేసుకుంటాం. క్లియరా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి రెండే ఫ్రెండ్స్. ఏంటంటే సింపుల్ అంటే డెలివరీ చేసుకున్నప్పుడు ఈ రోజు కొని మన 10 days అమ్మడానికి పనికి వస్తుంది. ఏఎంఓ ఆర్డర్ అంటే మార్కెట్ ఓపెన్ లేనప్పుడు కూడా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తానికి, రేపటికి ఆర్డర్ని ప్లేస్ చేస్తానికి ఆఫ్టర్ మార్కెట్ అనేది మన మార్కెట్ లేని సమయంలో కూడా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. దానికోసం ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్, తెలుగు వాళ్ళ కోసం డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీరు మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి డైలీ ఎనాలిసిస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైలీ ఎనాలిసిస్ కూడా మనకు లెవెల్స్ ఇవ్వడంతో పాటు ఎక్కడ ఏ విధంగా ఏ క్యాండిల్ స్టిక్ ఉపయోగించి ట్రేడ్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తుందో చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.